గ్రామ ప్రజలందరిపై శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు పొలాల్లో పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రముఖ వ్యాపారవేత్త హరిహరసుత అయ్యప్ప స్వామి అన్న సమారాధన కమిటీ చైర్మన్ కొట్టు మధు ఆకాంక్షించారు. తడికెలపూడి గ్రామంలో శ్రీ గంగానమ్మ తల్లికి సారీ సమర్పించే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని తడికెలపూడి గ్రామంలో ఆదివారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ గంగానమ్మ తల్లికి గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. గ్రామంలోని శివాలయం వద్ద నుంచి మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు సంప్రదాయబద్ధంగా కాలినడకన ఊరేగింపుగా బయలుదేరి గంగానమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జై జయ ధ్వానాలు, మంగళ వాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా కొట్టు మధు మాట్లాడుతూ గంగానమ్మ తల్లి దయతో గ్రామంలో సిరి సంపదలు వెళ్లి విరియాలని, రైతులు పండించిన ప్రతి పంటకు మంచి దిగుబడి, గిట్టుబాటు ధర లభించాలని, ప్రతి ఇంట ఆనందం, ఆరోగ్యం నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ గంగానమ్మ ఆలయ గుమ్మానికి సుమారు 2 లక్షల రూపాయల విలువైన వెండి తొడుగును సమర్పించిన కొట్టు మధుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాకా రామచంద్రరావు, బలుసు రమేష్, తూతా బాలాజీ కుమార్, బొప్పన నాగరాజు, ఎలమర్తి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. బాగా చేశారు. అది తీసుకెళ్ళి మొత్తం విజయవాడ ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికెలపూడి గ్రామంలో మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి గ్రామ దేవత అయినటువంటి ఆదిమూలస్వామి తల్లి, గంగానమ్మ తల్లి, అంకాలమ్మ తల్లికి మన గ్రామ నడిపుడినటువంటి ఉన్నటువంటి శ్రీ గంగేశ్వర స్వామి ఆలయం నుండి మన గ్రామ ఆడపడుచులందరూ కూడా ఆషాఢ మాసం సందర్భంగా మరి అమ్మవారికి బోనాలు తీసుకురావడం జరిగింది. అలాగే మరి ఇక్కడంతా కూడా రైతువారీగా ఇదంతా కూడా ఇక్కడ వ్యవసాయం జరిగేటువంటి ప్రాంతం ఇదంతా కూడా మరి పంటలన్నీ కూడా బాగా పండి అలాగే అందరూ కూడా సౌఖ్యాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం ఇది 3వ సంవత్సరం. మరి అలాగే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని సర్వేజన సుగుణోభవంతో అంటూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం. కామరకోట మండలం తడికెలపూడి గ్రామంలో వీచేసినటువంటి గంగానమ్మ, అంకాలమ్మ, మాలచ్చమ్మ తల్లి గుడి దగ్గర వాళ్ళ బోనాల పండుగ జరుగుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా గ్రామస్తులందరూ కలిపి అమ్మవారికి సారి, పాలు అన్నీ తీసుకొచ్చి పొంగల్ పొంగిచ్చే కార్యక్రమం ఇక్కడ వాళ్ళ తలంచి గ్రామస్తులందరూ చేస్తున్నారు. కమిటీ వారు అందరూ కలిపి చేస్తున్నారు. దానికి ఈ రోజున ఏలూరు కొట్టు మధు గారు అమ్మవారికి ఇత్తడి తోరణం గుమ్మానికి, అంతరాలయానికి సుమారు 2 లక్షలు వ్యయం చేసి అమ్మవారికి తోరణం చేయించడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామస్తులందరి తరపు నుంచి అమ్మవారి ఆశీస్సులు గ్రామానికి అందరికీ కూడా ఉండి గ్రామాన్ని ఎప్పుడూ ఆవిడ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.